సేవలో కూడా మీరు పాలిభాగస్తులుగా ఉండాలి. ఇజ్రాయెల్ దేశంలో 20 years దాటిన తర్వాత, 20 ఏళ్ళు దాటిన తర్వాత కొన్ని సంవత్సరాలు తప్పనిసరి, లేకపోతే 1 సంవత్సరం తప్పనిసరి ఆ దేశపు యవనస్తులందరూ కూడా మిలిటరీలో పనిచేయాలంట. ఎక్కడ పనిచేయాలండి? తప్పనిసరి ప్రతి యవనస్తురాలు ఒక 1 year కానీ లేకపోతే కొంతకాలం ఉంటుంది అనుకుంటాను, వాళ్ళు తప్పనిసరి మిలిటరీలో జాయిన్ అయ్యి పని చేయాలి. అది వాళ్ళకి చట్టం. ప్రైజ్ ది లార్డ్. హోసన్నా మినిస్ట్రీస్ యవనస్తులందరూ కూడా దేవుని సేవలో ఒక భాగం అవ్వాలి. అందరూ వచ్చి ఇలా సమర్పించుకుని సేవ చేయకపోవచ్చు, కానీ దేవుడు మీకు ఇచ్చిన పరిధిలో సేవా కార్యక్రమాలు, సంఘ పరిచర్యలో మీరు పాలిభాగస్తులుగా ఉండి మీ పరిచర్యను, మీ సహకారాన్ని పరిచర్యకు అందించాలి, ప్రార్థన చేయాలి, ఉపదేశానుసారంగా నడుచుకోవాలి, సేవను ప్రోత్సహించాలి, సేవకుల కోసం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ కష్టార్జితను దేవుని సేవలో ఖర్చు పెట్టాలి, పరిచర్య కోసం ప్రయాసపడాలి. ఇట్లా ఒక ఆత్మీయ ప్రపంచంలో మనం కొనసాగించబడాలి. మన భూ సంబంధమైన మనుషులు కాదు. మన పౌరస్థితి హక్కు ఎక్కడుంది? మన పౌరస్థితి హక్కు పరలోకంలో ఉంది. నీవెక్కడున్నా నేను పరలోకపు పౌరుణ్ణి అనే గుర్తు నీకు ఉండాలి. నేను పరలోక రాజ్యపు వారసుని, నేను దేవుని బిడ్డని, నేను ఒక విశ్వాసిని, నేను దైవభక్తి కలిగిన వాడనే ఒక మెలకువ మనందరికీ ఖచ్చితంగా ఉండాలి. అంత్య దినంలో మనం ఉన్నాం. ప్రభు రాకడని గురించిన కేకలు ఇప్పటికే వినబడుతున్నాయి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఆయన వచ్చినప్పుడు మనమందరం ఆయన ఎదుట నిలబడాలి. దానికి కావలసిన శక్తిని దేవుడు మీకు అనుగ్రహించాలి. హల్లెలూయా. మంచిగా ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యానుసారంగా జీవించండి. బండ మీద పునాది వేసి ఈ కట్టబడిన ఇల్లులాగా ప్రభు కోసం మీరు స్థిరంగా ఉండండి. చంచలమైన కార్యక్రమాలకు చోటు ఇవ్వద్దు. సురక్షితంగా ఉండండి. విపరీతమైన వేగం, వాహనాన్ని తోలేటప్పుడు విపరీతమైన వేగం, వింత వాహనాలు. ప్రేయర్ చేయించుకోవడానికి బైకులు తెస్తూ ఉంటారు. అది వింతగా ఉంటుంది. ఆ బైకులన్నీ కూడా ఎట్లా కూర్చోవాలో తెలియట్లేదు, ఎట్లా డ్రైవ్ చేయాలో కూడా తెలియట్లేదు. మమ్మల్ని కూర్చోమని చెప్తుంటారు కొంతమంది. మా భయం ఏంటంటే కూర్చున్న తర్వాత దిగుతామో లేదో కూడా తెలియట్లేదు. అట్లా విపరీతమైన కార్యక్రమాలు లోకంలో ఉన్నాయి. మరి విపరీతమైన వేగంలో వెళ్ళి ప్రమాదాల్లో పడిపోయి చాలామంది నష్టపోతున్నారు. తల్లిదండ్రులకి అది దుఃఖాన్ని కలిగిస్తుంది, మాకు కూడా ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి, దైవభక్తి కలిగి ఉండండి, సత్యాసక్తి కలిగి ఉండండి, దైవభక్తి కలిగి కొనసాగించబడండి, వాక్యాన్ని ధ్యానించండి, మంచి ప్రార్థన పరులుగా మారండి, అభిషేకం చేత నింపబడండి. ఆ దేవుడు ఒక క్రొత్త తైలముతో మిమ్మల్ని అభిషేకించునుగాక. హల్లెలూయా. శూరుడు ఖడ్గమును ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగిస్తాను. ఒక శూరుడు ఒక ఖడ్గాన్ని ఎలాగైతే ప్రయోగిస్తాడో ఆ విధంగా మన శూరుడు ఎవరండి? మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన ఒక ఖడ్గాన్ని ఎలా ప్రయోగిస్తాడు, ఒక శూరుడు ఎలా ఖడ్గాన్ని ప్రయోగిస్తాడు, ఆ విధంగా నా దేవుడు నిన్ను నన్ను ఒక ఖడ్గముగా దేవుడు ప్రయోగించునుగాక. బలవంతుడైన దేవుని చేతిలో నీవు బాణాలుగా మార్చబడదుగాక. సో ఈ ఒక్క విషయం కోసం మనం అందరూ ప్రార్థన చేద్దాం. నన్ను ఒక ఆత్మీయ వ్యక్తిగా, నన్ను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నన్ను మార్చండి ప్రభు అని కోరుకొని అందరూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. నేను ఒక ఆత్మీయ ఒక స్పిరిచువల్ గ్రోత్ నాకు ఇవ్వండి ప్రభు. ఆత్మ సంబంధమైన మనిషిగా నన్ను మార్చండి ప్రభు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దండి. నాకు నీ ఆత్మను అనుగ్రహించండి. నీ మార్గాలు నాకు బోధించండి ప్రభు. చక్కని త్రోవలు నేను నడవాలి ప్రభు. హృదయానందంతో నన్ను నింపండి ప్రభు. నీ వాక్యమది నేను సంతోషించాలి. ప్రార్థన చేసుకోండి అందరూ. నాకు మంచి ప్రేయర్ లైఫ్ ఇవ్వండి ప్రభు. నిత్యము నేను ప్రార్థించాలి, మనసారా ఆరాధించాలి, నిండు మనసుతో నిన్ను సేవించాలి. ఇలాంటి ఒక శ్రేష్టమైన అనుభవాలు నాకు ఇవ్వండి ప్రభు అని కోరుకొని అందరూ ప్రార్థన చేసుకోండి ప్రభు సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకుందాం. తండ్రి, చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. దేవా స్తోత్రం. ఈ పరిచర్యలో మేము పాలిభాగస్తులుగా మారాలి. హోసన్నా మినిస్ట్రీస్ పిల్లలు మీరు ఈ పరిచర్యలో మీ తల్లిదండ్రులు ఎదిగారు.
ఈ పరిచర్యలో మీ తల్లిదండ్రులు ఎన్నో మేలులు పొందుకున్నారు. మీరు ఈ పరిచర్యలో కొనసాగించబడుతున్న తల్లిదండ్రులు కలిగిన పిల్లలు, దేవుడి సంస్థకి ఇచ్చిన పిల్లలు, మీరు ప్రార్థన చేసుకోండి. మన పితరులు వేసిన పునాది మీద కట్టబడుతూ, అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతూ ఓ చక్కని ఎదుగుదల, అభివృద్ధి, అపోస్తుల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయటంలోను వాడు ఎడతెగక ఉన్నారని వ్రాయబడి ఉంది. ప్రార్థన చేసుకోండి. విశ్వాస వీరులుగా మీరు మారాలి. దైవభక్తి కలిగిన వారుగా మారాలి. చేతులెత్తి అడగండి ప్రభుని. ప్రభువా 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 సహాయం చేయండి స్వామి. దేవా, ఆత్మీయ అంతరిక్షంలో మేము విహరించాలి స్వామి. మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. భూ సంబంధమైన తలంపులు పోవాలి. మా పౌరస్థితి హక్కు పరలోకంలో ఉందనే గ్రహింపు మాకు ఇవ్వండి ప్రభువా. నిత్యరాజ్యాన్ని గురించిన దర్శనం మాకు ఇవ్వండి ప్రభువా. పరలోక రాజ్యాన్ని గురించిన దర్శనం ఇవ్వండి ప్రభు. దేవాని ప్రణాళికను నెరవేర్చడానికి కోసం నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావు తండ్రి. శూరుడు ఖడ్గమును ప్రయోగించినట్లు మీరు ఈ యవనస్తుల కూడికలో మమ్మల్ని ప్రయోగించబోతున్నందుకై స్తోత్రమయ్యా. అయ్యా, నీ చిత్తాన్ని జరిగించండి తండ్రిని. అందరూ ప్రార్థన చేసుకుందాం. చేయండి. స్వరమెత్తి ప్రార్థన చేసుకోండి. నీ పరిశుద్ధాత్మను నాకు ఇవ్వండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు ఇవ్వండి ప్రభు. అభిషేకంతో నన్ను నింపండి 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 నింపండి. పరిశుద్ధాత్ముడా బలముగా దిగిరండి. పరిశుద్ధాత్ముడా బలముగా దిగిరండి. పరిశుద్ధాత్ముడా ఈ యవనస్తుల మీద బలముగా దిగిరండి. చప్పట్లు కొడుతూ అందరూ పరిశుద్ధాత్మ పూర్ణులుగా మారండి. చప్పట్లు కొడుతూ పొందుకో పరిశుద్ధాత్మ శక్తి శక్తి శక్తి. అదిగో ఆత్మలో బలవంతుడుగా మారు. ఆత్మలో బలవంతుడుగా మారాలి. ప్రభునందు నీవు బలవంతుడుగా మార్చబడాలి. ఇక నీవు జీవించే జీవితం యేసు కోసమే, యేసు కోసమే. శబాలా బాబా 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 రిబా బాబా 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 రిబాలా బాలా బాలా కథులాలా బాలా బాలా కథులా. యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు కార్యం చేయలాగా చేతులెత్తి బిగ్గరగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం.